ప్రియులారా, దయచేసి అందరూ జాగ్రత్తగా మీ స్థలాల్లో ప్రశాంతంగా కూర్చోండి. అల్లరిగా ఉండవద్దు. పక్కవారు శ్రద్ధగా వాక్యం వినేటప్పుడు వారికి డిస్టర్బెన్స్ కలుగు చేయదు. మీ పిల్లల్ని మీరు భద్రం చేసుకోండి. చాలా సంతోషం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మీరు మీ జీవితంలోనికి తీసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునితో మాట్లాడుతున్నాం. వాక్యం చెప్పేటప్పుడు వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు మాట్లాడినంత సేపు దేవుడు వినాలి. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వినవా? వినాల్సిన బాధ్యత నీకు లేదా? నా ప్రార్థన ఆలకించమని మనం మొరపెడతాం కదా, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కదా. మరి ఆయన చెప్పే మాటలు నువ్వు విని వాటి ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత కూడా నీకుంది కదా. అందుకనే దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం నేను చదువుతున్నాను. మీరందరూ మీ బైబిల్ తెరచి నేను చదివే ఆ మాటలు శ్రద్ధగా వినండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయూ యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథములో చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. గతంలో మీకు చాలా విషయాలు చెప్పాను. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్రను గురించి కూడా గతంలో చెప్పి ఉన్నాను. అయినా మరలా కొంచెం మీకు చెప్తాను, తర్వాత ధ్యానం చేద్దాం. తండ్రి అయిన దేవుని చేతిలో లోపట బయట ముద్రలు వేయబడినటువంటి 7 ముద్రలు వేయబడిన పుస్తకము తండ్రి చేతిలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని అందుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నాడు. ఇది ఎప్పటి సంగతి అంటే, సంఘము పరలోకానికి ఎత్తబడిన తర్వాత, సంఘము పరలోకానికి వెళ్ళిన తర్వాత జరిగే సంఘటన. ప్రకటన గ్రంథములో జరిగిపోయిన సంగతుల గురించి వ్రాయబడి ఉంది, జరుగుతున్న సంగతుల గురించి వ్రాయబడి ఉంది. ఈ 4వ అధ్యాయం నుంచి జరగబోవు సంగతులను గురించి వ్రాయబడి ఉంది. ఈ లోకం మీద ఏమి జరగబోతుందో కూడా ఈ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా దేవుడు వ్రాసి ఉంచాడు. ఇది పరలోకం. సంఘమంతా దేవుని దగ్గర సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు సంగతులు. ఆయన చేతిలో ముద్రల పుక్కు ఉన్నప్పుడు, పుస్తకం ఉన్నప్పుడు, గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పుస్తకం, ఆ ముద్రలు విప్పుతూ ఉండగా మొదట ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము కనపడుతూ ఉంది.
ఒకడు కిరీటము ధరించి విల్లు పట్టుకొని బయలుదేరి వస్తున్నాడు. తెలుపు సమాధానానికి పరిశుద్ధతకి గుర్తు గాని, ఇక్కడ ఉన్న తెల్లని గుర్రము క్రీస్తు విరోధి ప్రజలను మోసం చేయటానికి ఎక్కి వస్తున్న గుర్రము. ఎందుకంటే సాతాను వాడి పరిచారికులు వెలుగు దూత వేషం వేసుకుని వస్తారని దేవుని వాక్యం చెప్తుంది. వెలుగు దూత ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు దూత అయితే ఆ వెలుగు దూత వేషం వేసుకుని వారు వస్తారు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు ప్రజలను మోసం చేస్తున్నాడు, నేనే క్రీస్తునని. రెండవది, ఎర్రని గుర్రం కనపడుతుంది. అది యుద్ధాలకు సాదృశ్యముగా ఉంది. ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతున్నారు. అది భయంకరమైన సమాధానము లేనటువంటి స్థితి. మూడోది, నల్లని గుర్రము కనపడుతుంది. అది కరువుకు సాదృశ్యం. అంటే దేశంలో భయంకరమైన కరువు, యుద్ధాల వలన భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది. యుద్ధాలలో పంటలన్నీ నాశనం అయిపోయి, భూమి అంతా పాడైపోయి, వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అవటం వలన పంటలు పండక కరువు. ఆ ఉన్న కొద్ది దానిని జాగ్రత్తగా వినియోగించమని చెప్తున్నారు. నాలుగవ గుర్రము పాండుర వర్ణము కలిగిన గుర్రము. ఈ యుద్ధాల వలన, ఈ కరువు వలన తిండి లేక జబ్బులకు పాడై వేదనతో కృషించి కృంగిపోయిన పరిస్థితి. అంటే అది జబ్బు, తెగుళ్ళు, నానా విధమైనటువంటి తెగుళ్లతో ఆ ప్రజలందరూ నింపబడి ఉన్నారు. అప్పుడు మరలా ఐదవ ముద్ర విప్పినప్పుడు ఇప్పుడు పరలోకములో ఉన్న ఒక సన్నివేశం, ఒక విషయాన్ని ప్రభువు మనకు చూపిస్తున్నాడు. అదేమిటంటే ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, దేనికోసం? దేవుని వాక్యము. ఆ వాక్యము విని వారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. యేసు దేవుడని, రక్షకుడని, ఆయనే విమోచకుడని మనం సాక్ష్యం ఇస్తున్నాం కదా. అలాగే వారు సాక్ష్యం ఇచ్చారు. అందువలన వారు ఆ క్రీస్తు వ్యతిరేకి, ఆ క్రూర మృగము వలన హతసాక్షులయ్యారు. అంతేకాదు ప్రియ దేవుని పిల్లలారా, వారు ఆ యొక్క క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఆ మందిరములో ఒక విగ్రహాన్ని నిలిపి ఆ విగ్రహాన్ని పూజించమన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. విగ్రహారాధన పాపము. అలాగే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినకూడదు, విగ్రహములకు పెట్టిన వాటిని కూడా తినకూడదని బైబిల్ చెప్తుంది. విగ్రహార్పితమైనది ఏది కూడా, విగ్రహారాధనే పాపమైతే విగ్రహాలకు పెట్టింది కూడా మనం తింటే పాపం అవుతుంది కదా. అవి ఒట్టివి, మీరు అవి దెయ్యాలు. ఆ దెయ్యాలకు పెట్టిన వాటిలోనూ దేవుని విషయములోనూ మీరు పాలిభాగస్తులు రెండిటికి కాకూడదు. మీరు దేవుని విషయంలోనే పాలిభాగస్తులు అవ్వాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందువలన వారు హతసాక్షులయ్యారు, చంపివేయబడ్డారు. మీరు బైబిల్లో చూసినప్పుడు
ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథములో క్రీస్తు వ్యతిరేకి అయిన వానికి కొంతకాలము ఇవ్వబడింది. అదన్నారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాలు. కాలం అంటే 1000 సంవత్సరాలు, కాలములు అంటే 2000 సంవత్సరాలు. ఏమండి, కాలం అంటే 1 సంవత్సరం, కాలములంటే 2 సంవత్సరములు, అర్ధకాలం అంటే 6 నెలలు. మొత్తం 3 సంవత్సరాల 6 నెలలు, 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3.5 సంవత్సరాలు చూడండి, చదవండి ఇప్పుడు. 7:25 ఉందా మీ బైబిల్లో? ఆ రాజు చూడండి, ఆ రాజు అంటే ఇప్పుడు సంగతి దానియేలు ముందుగానే ప్రవచించాడు. ఆ రాజు మహోన్నతునికి, ఎవరికి విరోధంగా? మహోన్నతుడైన దేవునికి విరోధముగా. అమ్మాయి, ఆ పిల్లల్ని ఏమన్నా బయటికి తీసుకెళ్ళండి. కొంచెం వెనక్కి కూర్చోమ్మా. చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతున్నాడట. మహోన్నతుని అంటే దేవుని భక్తులను నలగగొట్టుచున్నాడు, చంపుతున్నాడు. అదే వాడన్ని పండగ కాలములను, న్యాయ పద్ధతులను నివారించి ఏంటట వాడు పూనుకున్నాడు. న్యాయ పద్ధతులు అవసరం లేదు వాడికి. ప్రభువుని ఆరాధించే దినాలు అవసరం లేదు. వాటన్నిటినీ తీసివేస్తున్నాడు, వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎప్పుడంటే 7 సంవత్సరాల శ్రమల కాలములో 3.5 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. ఇప్పుడు ఈ భక్తులందరూ కూడా హతమార్చబడ్డారు. మీరు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. సింహాసనములు చూచితినంటే వాటి మీద కూర్చున్న వారు విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను. అంటే ఆ సంఘము మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వారు. తర్వాత కనపడుతున్నారు. ఇంకెవరు కనపడుతున్నారు? తర్వాత క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తన నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను ధరించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన ఆత్మలను. ఇప్పుడు ఇది 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో. ప్రభునందు ప్రియులారా, వారిప్పుడు ఈ బలిపీఠం కింద హతసాక్షులైన వారు ఎక్కడికి వెళ్ళారంటే 1000 సంవత్సరాల పరిపాలనలోకి వెళ్ళిపోయారు. వీరు హతసాక్షులయ్యారు. వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఈ రోజున సంఘాన్ని గురించి ఆలోచిస్తే, సంఘ పరిస్థితులను ఆలోచిస్తే, దేవుని కొరకు నిలబడేవారు ఎంతమంది ఉన్నారు? కష్టాలలో, బాధలలో, ఏమండి, భయంకరమైనటువంటి విపత్తులు కలిగినప్పుడు దేవునితో అంటగట్టబడిన వారు ఎంతమంది ఉన్నారు? సంఘమా, ఒకసారి ఆలోచించండి. మీకు లోకముతో సావాసం ఎక్కువ, క్రీస్తు వ్యతిరేకి.
లోక సంబంధమైన వారితో సంబంధాలు ఎక్కువ. వాటిని ప్రేమించినట్లుగా దేవుణ్ణి మీరు ప్రేమించట్లేదు. వాటికి ఇచ్చిన సమయము మీరు దేవునికి ఇవ్వటం లేదు. దేవునికి ఇవ్వటం లేదు. ఇస్తున్నారా దేవునికి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. వీరు హతసాక్షులయ్యారు. వారు చనిపోవటానికైనా ఇష్టపడ్డారు. వారు రాజీ పడలేదు. నైవేద్యము తినటానికి రాజీ పడలేదు. విగ్రహానికి మొక్కటానికి రాజీ పడలేదు. విగ్రహాలు చేసుకుని విగ్రహారాధన చేస్తున్న దినాలు ఇవి. ఎవరంటే క్రైస్తవులే. ఎక్కడ విగ్రహాలు, ఇక్కడ విగ్రహాలు చాలలేదని వారు ఎక్కడో విగ్రహాల కోసం ప్రయాణమై అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడున్న విగ్రహాలను కూడా మొక్కి వస్తున్నారు. అవునా కాదా? దేవుడు చెప్పాడు, ఆకాశమందు గాని భూమి అందు గాని భూమి కింద ఉన్న నేలయందు గాని ఉన్నటువంటి ఏ రూపమును మీరు చేసుకొనకూడదు. ఏమండి, మేము విగ్రహాలకు మొక్కలేదండి, చూసి వస్తున్నామంటే అసలు విగ్రహమే చేసుకోకూడదు. విగ్రహమే చేసుకోకూడదు. వాటికి మొక్కకూడదు. చాలా మంది మాయను అనుసరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఇదిగో ఈ విగ్రహానికి నువ్వు మొక్కితే నేను నిన్ను వదిలేస్తాను. నువ్వు వదిలేదేంది? నన్ను నువ్వు వదలపోయినా పర్వాలేదు. నేను చనిపోవటానికైనా ఇష్టమే. నీ తల నరుకుతాను, నరుకు, నాకు ఇష్టమే. నా దేవునికి తప్ప ఈ మాయ విగ్రహాలకు ఏ విగ్రహమైనా నేను మొక్కను. దేవుడని యేసుక్రీస్తుని యేసుక్రీస్తు విగ్రహం చేసుకుంటే అది పాపమే. యేసుక్రీస్తు తల్లి అని మరియ విగ్రహం చేసుకుంటే అది పాపమే. అరే, విగ్రహం చేస్తేనే పాపం అయితే దానికి మొక్కితే, ఇంకా దాన్ని ముద్దు పెట్టుకుంటే అది ఎంత పాపం? విగ్రహారాధన పాపం అయితే విగ్రహాలకు పెట్టింది తింటే ఇంకెంత పాపం? వీరు దానికి ఒప్పుకోలేదు. విగ్రహాలకు పెట్టింది తినటానికి ఒప్పుకోలేదు. విగ్రహాలకు మొక్కటానికి ఒప్పుకోలేదు. యెజెబెలు యొక్క బోధను అనుసరించడానికి వీళ్ళు ఒప్పుకోలేదు. ఏమంటుంది యెజెబెలు బోధ? చూడండి 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయంలో 21వ వచనం. మారు మనసు పొందనొల్లదు. మంచం చూడండి 20వ వచనం కొడుతుంది. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. విగ్రహములకు మొక్కటం నేరం. ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని లేక ఆ విగ్రహాలకు పెట్టిన వాటిని తినటం ఇంకా నేరం. దయచేసి గమనించండి. అది నా దాసులను పాడు చేస్తుంది. యెజెబెలు బోధ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విగ్రహాలకు పెట్టినది, విగ్రహాలకు నమస్కరించనందువలన, విగ్రహమును వారు ఒప్పుకోనందువలన వారు హతసాక్షులైపోయారు. వారు నరికేశారు, చంపేశారు. ఆ పైన ఉన్న ఆ ముద్రల కాలములో చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా,
ఆ 4 ముద్రల కాలంలో హతసాక్షులైనటువంటి ఈ జనాంగమే, హస్తసాక్షులైన భక్తులే ఎక్కడికి వచ్చారు? బలిపీఠం కిందకు వచ్చారు. బలిపీఠము క్రిందకు వచ్చారు. చాలా మంది హతసాక్షులయ్యారు. 1-2 విషయాలు చెప్తాను, చూడండి, మీరు చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 24వ అధ్యాయము. రాగా జనుల ఎదుట నిలువబడి, చూడండి ఏం చెప్తున్నాడండి ఇతను, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? ఆ మాట అంటే మీరు ఊరుకుంటారండి? మాయ్ ఏనండి అమ్మా, మీరెందుకు యేసు ప్రభు వాక్యాన్ని మీరుతున్నారు? వాక్యాన్ని అనుసరించకుండా మీరెందుకు తప్పిపోతున్నారు? మీరెందుకు అల్లరితో బ్రతుకుతున్నారు? మీరెందుకు పాపాన్ని చేస్తున్నారు? మీరు వర్ధిల్లరు అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? అది మీకు శాపం. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి శాపం పెడుతున్నాడు. అరే ఎందుకు శాపం? నీవు దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు కనుక నీకు శాపం. అనుసరిస్తున్నావా? ఇక్కడ ఈ జకర్యా అదే అంటున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఎప్పుడైతే సత్యాన్ని చెప్పాడో ఈ జకర్యా మీదకి వారందరూ వచ్చి రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టారు. రాళ్ళు రువ్వి ఆయన చావగొట్టారు. ఆయన హతసాక్షి అయిపోయాడు. చనిపోవటానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపాన్ని ఖండించటానికి భయపడలేదు. ఈనాటి బోధకులు ఎలా ఉన్నారు? ఈనాటి బోధకులు ఎలా ఉన్నారు? పాపాన్ని ఖండించే విధానం కనపడట్లేదు. హాయిగా 4 చక్కని మాటలు, ఆశీర్వాదపు మాటలు, ఏమండి, ఆరాధన, మంచి పాటలు, వాయిద్యాలు, ఏమండి, ఎగరటాలు, డాన్స్ చేయటాలు, వీటి ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నారు. వీటి ద్వారా ప్రజలను భ్రమపరుస్తున్నారు. ఈ రోజున అనేక మంది సేవకులు పెట్టే భ్రమలో విశ్వాసులందరూ పడిపోయి వారు చాలా ఈ లోక ఆనందాన్ని ఆనందిస్తున్నారు. పాపాన్ని ఖండిస్తే ఒప్పుకుంటావా నీవు? నీ బ్రతుకులో జరుగుతున్న ఆ హేయమైన క్రియలు నీకు అర్థం కాలేదా? ఎప్పుడైనా ఆలోచించావు వాటి విషయమై? ఆలోచించలేదు. ఈ రోజున చాలా మంది భయంకరంగా ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు ఆయన? ఇంకొకటి భార్యను, మొత్తంగా చెప్పాలంటే ఇంకొకటి పెళ్ళాన్ని తెచ్చుకొని అట్టి పెట్టుకున్నాడని వాడిని గద్దించాడు. పెళ్ళమంటే తప్పు కాదు లేరమ్మ, గద్దించాడని కదా బాప్తిసం ఇచ్చి యోహానుని శిరచ్ఛేదం చేసింది. హలో వినండి, అవునా కాదా? అవునా కాదా? మరి తప్పును ఖండించినందుకు యోహానుకి అంత శిక్ష, పాపాన్ని ఖండించినందుకు యోహానుకి అంత శిక్ష. ఈరోజు ఖండిస్తున్నారా ఇలాంటి అక్రమ సంబంధాలని? అక్రమ బ్రతుకులను ఖండిస్తున్నారా ఈరోజు? ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం అండి, వాక్యం చెప్తుంది
ఇంకా చాలా మందిని హతమార్చాడు. హేబేల్ని ఎందుకు ఆ ఆ కయ్యూను చంపేశాడు? అసూయ. దేవునిలో ఎదిగాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవునికి తన హృదయం ఇచ్చాడు, హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. కయ్యూను అసూయతో చంపేశాడు. స్టెఫను ఏం తప్పు చేశాడు? ముష్కరులారా ఖండించాడు. మీరు దేవుని వాక్యం ఎరగకుండా ఏదో మీ పద్ధతుల్లో మీరు అనుసరిస్తున్నారు, సత్యాన్ని తెలుసుకోండి అని చెప్పి ఆ పెద్దలను గద్దించినందుకు వారు పళ్ళు కొరికి రాళ్ళు రువ్వి స్టెఫన్ని అక్కడికక్కడే చంపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యాకోబును ఖడ్గము చేత చంపాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే హేరోదు ఆ భక్తి మెట్టును బట్టి హెబ్రీయులకు రాసిన సువార్త, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం ఏంటట? భక్తులు చూడండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. చూడండి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, నాలుకలు కోయబడ్డారు, సముద్రములో రాళ్లు కట్టి సముద్రములో విసిరేశారు. ఆ భక్తుల చరిత్రను చదువుతా ఉంటే, ఆ భక్తుల జీవితాలను ధ్యానం చేస్తుంటే దేవుని కొరకు ఎంత సమర్పణగా ఉన్నారు వారు. దేవుని కొరకు ఎంత సమర్పణగా ఉన్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, బాయ్, దేవుని కొరకు వారి సమర్పణను ఒక్కసారి ఆలోచించండి. వారి జీవితాలను ఒకసారి ఆలోచించండి. మనకున్న ఈ జీవితంలో దేవుడిచ్చిన ఈ భాగ్యములో మనం సరిగ్గా బ్రతకట్లేదే, సరిగ్గా దేవుని మీద ఆనుకోవట్లేదే. దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇన్నిచ్చినా కూడా నీవు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించకుండా, సరైన రీతిలో దేవుని కొరకు జీవించకుండా, సాక్షిగా ఉండకుండా వ్యర్థమైన అలవాట్లతో ఆలోచనలతో నువ్వు కొట్టుకుపోతున్నావు కదా. అవునా కాదా? అవునా కాదా? దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిలో నీవు ఆరాధిస్తున్నావా? ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఏముంది? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారంట. వధింపబడిన వారి ఆత్మలను చూడండి. వారు దేవుని కోసం ఉన్నారు కనుకనే వారు ఆత్మలు బలిపీఠం కిందకి వెళ్ళాయి. బలిపీఠము ఇక్కడ ఎక్కడున్నాయి? బలిపీఠము. బలిపీఠాలు బైబిల్లో మనం చూసినప్పుడు బలిపీఠాలు మట్టితో చేయబడ్డాయి. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. బలిపీఠము మట్టితో చేయబడింది, బలిపీఠము రాతితో చేయబడ్డాయి, బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి పొదిగించబడ్డారు పడ్డది, బలిపీఠము కర్రతో చేయబడి బంగారము పొదిగించబడింది. బలిపీఠాన్ని భక్తులు కట్టారు. నోవహు బలిపీఠం కట్టాడు, అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు, మోషే బలిపీఠం కట్టాడు, యెహోషువ బలిపీఠం కట్టాడు, గిద్యోను బలిపీఠం కట్టాడు, మనోహో బలిపీఠం కట్టాడు, సమూయేలు, సౌలు, దావీదు, ఏలియా, మనష్షే, జెరుబ్బాబెలు వీరందరూ కూడా యెహోవాకు బలి అర్పించటానికి బలిపీఠం కట్టారు.
కొంతమంది బలిపీఠాలు కట్టారు అన్య దేవతలకు. ఆహాబు రాజు అన్య దేవతకు బలిపీఠం కట్టాడు. అలాగే అన్య దేశపు రాజు అయినటువంటి మోయాబీల రాజు అయినటువంటి బాలాకు 7 బలిపీఠాలు కట్టాడు ఇశ్రాయేలుని శపించటానికి. ఏమండి, బిలామును పిలిచి శపించాలనుకున్నాడు, కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు. ఆహాజు అనే రాజు యాజకుడి చేత బలిపీఠం కట్టించాడండి. ఉరియా అనే యాజకుడి చేత బలిపీఠం కట్టించాడు. అన్య దేవతలను ఆరాధించడానికి అన్యులు బలిపీఠం కట్టారు. యెహోవాను ఆరాధించడానికి యెహోవా భక్తులు బలిపీఠము కట్టారు. అంటే బలిపీఠం అనేది దేనికి గుర్తుగా ఉందంటే సమర్పణకు గుర్తుగా ఉంది. సమర్పణ జీవితం. మరి ఇప్పుడు కూడా బలిపీఠం కట్టాలా? ఇప్పుడు బలిపీఠం ఏమిటి? ఇప్పుడు బలిపీఠం మీద వారు బలులు అర్పించారు, వారు యెహోవాని ఆరాధించారు. మరి ఇప్పుడు బలిపీఠం ఏమిటి? ఇప్పుడు బలిపీఠం? హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం ఇప్పుడు ఏమిటంటే మన హృదయమే. నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించును. అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకోవాలి. అన్నిటికంటే, పిల్లల్ని కంట్రోల్ చేయండి. అన్నిటికంటే భద్రముగా. అమ్మాయి చాలా జాగ్రత్తగా విను. నీ నగలు భద్రం చేసుకుంటావు, నీ ఖరీదైన వస్త్రాలను భద్రం చేసుకుంటావు, నీ వస్తువులను భద్రం చేసుకుంటావు. కానీ నీ హృదయాన్ని భద్రం చేసుకుంటున్నావా? నీ హృదయంలో దుష్ట ఆలోచనలు రాకుండా, నీ హృదయంలో పాపపు తలంపులు లేకుండా, నీ హృదయంలో కక్షలు క్రోధాలు లేకుండా, నీ హృదయంలో ఇతరుల్ని అవమానించే స్వభావం లేకుండా, నీ హృదయంలో ద్వేషాలు లేకుండా, నీ హృదయంలో కామ కాంక్ష కోరికలు లేకుండా నీ హృదయాన్ని భద్రం చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సు, నిన్ను నీవు తగ్గించుకునే మనస్సు, నీకు నీవు లోబడే మనస్సు విరిగిపోయింది. అసలు మనం బ్రతికిలేమండి, చచ్చిపోయామండి. జీవించుచున్నది నేను కాదు, మరి ఎవరు? నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తే జీవించుచున్నాడు. ఈ జీవితంలో ఇక నేను లేను. నేను కాదు, నేను లేను. నేను క్రీస్తు. నాలో క్రీస్తు, నాలో క్రీస్తు ఆలోచనలు, నాలో క్రీస్తు వాక్యం, నాలో ఉన్న క్రీస్తు జీవితం, నాలో ఉన్నది క్రీస్తు త్యాగం, నాలో ఉన్నది క్రీస్తు ప్రేమ. ప్రభునందు ప్రియులారా, నీ బలిపీఠము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏలియా బలిపీఠాన్ని కట్టాడు, రాతి బలిపీఠం, అది పడిపోయింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో 30వ వచనంలోనికి రండి. రాజుల మొదటి గ్రంథము. అప్పుడు ఏలియా అతని దగ్గరకు వచ్చారు. చూడండి, అతడు క్రింద పడదోయబడిన యెహోవా బలిపీఠము బాగు చేశారు. ఏం చేశారు? మొట్టమొదట బలిపీఠాన్ని బాగు చేశాడు. హలో, అంటే
మొట్టమొదట నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. నేను బైబిల్లో ఉన్న సంగతులే చెప్తున్నాను. దేవుడు చెప్పమన్న సంగతులే చెప్తున్నాను. నేను కూడా మిమ్మల్ని 4 మాటలు చెప్పి నవ్వించి కవించి, నేను మొట్టమొదటి సేవకు వచ్చి పరిచయం చేసేటప్పుడు నేను నవ్వించినట్టుగా ఏ బోధకుడు నవ్వించేవాడు కాదు. కడుపు చేత పట్టుకుని వెళ్ళేవాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు. నాకు అర్థమైంది ఇది బోధ కాదు. అందుకనే దేవుడు తీసుకొచ్చిన మార్పును బట్టి అలాంటి బోధలు చేయకుండా మీకు అవసరమైన బోధలే మీకు అందిస్తున్నాను. బలిపీఠాన్ని బాగు చేయి, నీ హృదయాన్ని బాగు చేసుకో. ఇశ్రాయేలు గోత్రకర్తల లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని ఆయన బలిపీఠాన్ని కట్టాడు. నీవు కూడా అపోస్తలులు 12 మంది వేసిన పునాది మీద నీవు కట్టబడాలి. ఆ తర్వాత బలిపీఠము చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము తవ్వాడు. 2 మానికల గింజలు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. గింజలంటే దేవుని వాక్యము. ఈ వాక్యము పట్టునంతగా నీ హృదయాన్ని తవ్వాలి, నీ హృదయాన్ని లోతుగా నడిపించాలి. నీ హృదయం నిండా ఈ వాక్యమే ఉండాలి. విత్తువాని విమానంలో ఆ విత్తనాలు తీసుకుని వెళ్ళి చల్లాడే. కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని సారవంతమైన నేలలో పడ్డాయి. రాతి నేలలో పడ్డది మొలవలేదు, ముళ్ళ కంచెలో పడ్డాయి, ముళ్ళు అంచేసినవి. దారి పక్కన పడ్డది పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. సారవంతమైనలో పడ్డాయే ఫలించాయి. అవేంటయ్యా అంటే దేవుని వాక్యం. కనుక ఇప్పుడు దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. వ్యర్థపరచుకోమాకండి. వాక్యము నీ జీవితంలో పనిచేయాలి. వాక్యం లేకుండా నువ్వు వచ్చి వెళ్ళిపోయి ప్రయోజనం ఏముంది? పాటలు పాడావు చక్కగా, ఏందంట ఏం పాడావు? పాటలు పాడావు. ఒక ఆమె, నేను ఒక చర్చిలో ప్రసంగం చేయటానికి వెళ్ళాను, అక్కడ కనపడింది. వందనాలు పాస్ గారు, వందనాలు పాస్ గారు, వందనాలు పాస్ గారు అంటే వందనాలమ్మా, వందనాలమ్మా. ఏమ్మా మీటింగ్కి వచ్చావా? కాదు పాస్ గారు, నేను ఇక్కడే ఈ సంఘానికే వస్తున్నా ఇప్పుడు. మరి ఆ సంఘం ఏమైంది? నాకు పార్టీ లేదు పాస్ గారు అక్కడ. ఎక్కడైతే నాకు పాటలు పాడటానికి అవకాశం ఇస్తున్నారు. సిగ్గులేని దానా, నీకు అసలు సిగ్గుందా? సిగ్గుంటే ఈ పని చేస్తావా? ఏం బ్రతుకండి ఇది? వాక్యం లేదా నీ జీవితంలో? వాక్యం కదా నీకు కావాల్సింది? వాక్యం కదా నిన్ను బ్రతికించేది? పాటలో బ్రతికిస్తాయా? పాటల్లో కూడా మంచి అర్థం ఉంటుంది. నువ్వు వాడినంత మాత్రం నువ్వు బ్రతుకుతావా? నీ బ్రతుకు సరిలేకుండా, నిన్ను నువ్వు తిట్టుకోకుండా పాట పాట ఏంది నువ్వు పాడేది? బతుకులేదు కానీ పాట పాడుద్దంట. ఇట్టోళ్ళు తయారయ్యారు. ఏమండి ఏమండి, వాళ్ళకి కావాల్సింది వాక్యం కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? పెత్తనం. పెత్తనం కావాలి, గొప్పోళ్ళు అనిపించుకోవాలి. అరే వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ వాక్యము నన్ను బ్రతికించను అన్నాడు. నీ వాక్యము బాధలలో నెమ్మది కలుగు చేశాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు.
నీ వాక్యము జుంటె తేనెల కన్నా మధురమైనది నీ వాక్యం. ఆ మధురమైన వాక్యం నాకు కావాలి, నా హృదయంలో నింపుకోవాలని ప్రయాసపడు. ఉందా హృదయము నిండా వాక్యం ఉందా? ఓ పాట పాడుతున్నారు ఈ మధ్యకాలం. గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే యేసు. ఎంత మధురంగా ఉంది. గుండె నిండా నీవే అంటే యేసు అంటే వాక్యమే. గుండె నిండా యేసు, గుండె నిండా వాక్యం. ఇంకా మరొకటి లేదు, మరొక ఆలోచన లేదు, వాక్యమే. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, తర్వాత ఏం జరిగిందంట? కట్టెలను క్రమముగా పేర్చారు. ఏం చేశారు? ఇక్కడ చదవండి. కట్టెలను ఏం చేశారు? క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచారు. ఏ కట్టెల మీద? క్రమముగా పేర్చిన కట్టెల మీద. కట్టెంటే మానవుడే, ఎత్తన్నా మానవుడే. క్రమము, ఈ రోజున క్రమము లేదు. ఏమండి? విశ్వాస జీవితంలో క్రమము లేదు. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, ప్రత్యేకమైన జీవితం, అపోస్తుల బోధ, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఉందా? ఉందా? క్రమమైన జీవితం ఉందా? సంఘములో క్రమముగా ఉంటున్నావా? నా ఇష్టం అండి. ఊరక చాలా మంది సునాయాసంగా అబద్ధపడదు. అమ్మా ప్రార్థనకు రండి. బాగాలేదయ్యా. బాగా పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా చెప్పు? నడవలేక మంచంలో ఉన్నావా? తినలేకపోతే ఎవరన్నా తినిపిస్తున్నారా నీకు? అన్ని సిగ్గుమాలిన మాటలండి అయ్యా. నిజంగా నువ్వు మంచంలో ఉండి నడవలేకపోతే ప్రభువా నన్ను క్షమించయ్యా అని అక్కడే ఆరాధన చేసుకో. అన్ని బాగానే ఉండి బయటికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, షాప్కి వెళ్తావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, పని చేస్తావు, ఇంట్లో అన్ని చేస్తావు. ప్రార్థనకు వచ్చినప్పుడు బాగాలేదండి. ఏమిటండి సిగ్గులేని మాటలు? ఎందుకు చెప్తున్నారు ఈ అబద్ధపు మాటలు? ఎందుకు చెప్తున్నారు దేవునికి విరోధమైన మాటలు? ప్రభునందు ప్రియులారా, వీటన్నిటికీ రేపు లెక్కప్ప చెప్పాలి. లెక్క అడుగుతాడు. ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరంగా వెళ్ళావు? ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆ 4 తొట్లు నీళ్లు నింపి కట్టెల మీదను పోయడని చెప్పాను. అదైన తర్వాత అది 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు, 4వసారి కూడా చేశాడండి. ఇప్పుడు ఆయన సమీపముగా వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎద్దును తునకలుగా వధించాడంటే మనల్ని మనం వధించబడాలి. ఇందాక చెప్పానే, మనం చచ్చిపోవాలి. తర్వాత 4 తొట్లు నీళ్ళంటే 4 సువార్తలు, దేవుని వాక్యం. వాటిలో మనం మునగాలి. సమీపముగా, దూరంగా కాదు, సమీపముగా. ఇప్పుడు నువ్వు దేవునికి సమీపముగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? చెప్పండి. మాట్లాడమాకండి. సమీపముగా నీ పక్కన కూర్చోబెట్టుకోండి మీ అబ్బాయిని. నీవు సమీపముగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? వినండి. దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? నీ హృదయం దూరంగా ఉందా? దేనికి దూరంగా ఉంది? లోకానికి దూరంగా ఉందా, దేవునికి దూరంగా ఉందా? చెప్పండి.
లోకానికి దూరంగా ఉంటే దేవునికి దగ్గర, దేవునికి దూరంగా ఉంటే లోకానికి దగ్గర. ఆయన ప్రార్థన చేసినప్పుడు సమీపంగా వచ్చి దేవుని అగ్ని వచ్చి దహించి వేసి అందరినీ ఆశ్చర్యసిక్కుతులుగా చేసింది. ఇశ్రాయేలీయుల్లో దేవుడు యెహోవా అని అందరూ నమ్మునట్లుగా జరిగింది. ప్రార్థించండి. అలాగే మీ జీవితం బలిపీఠము, మీ హృదయము బలిపీఠము, నీవే బలిపీఠము. నువ్వు దేవునికి బలి అర్పించే ఆ గొప్ప పరిశుద్ధమైన స్థలము, అదే నీ హృదయము. ప్రభువుకి కావాల్సింది నీ హృదయం, నీ డబ్బులు కాదు, లేకపోతే నీ గొప్ప ఆ విధానం కాదు, ఏది కాదు. దేవునికి కావాల్సింది నీ హృదయము. అసలు హృదయం ఇవ్వకుండా ఏదేదో ఇస్తానంటావేంటండి? ఏదేదో చేస్తానంటావు. ఈరోజు నేను భోజనాలు పెడతానండి. అరే, హృదయంలో పెట్టు భోజనం ముందు ప్రభువుకి. ఈరోజు ఈ ఖర్చు నేను భరిస్తానని, మంచిదే, కాదని నేను అంటలేదు. నీ హృదయంలో భరించు ప్రభువుని మొట్టమొదట. నీ హృదయంలో ఉండాల్సింది లేవు పైకి చేసేది. మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తారు. అసలైంది మర్చిపోయారు. న్యాయము, సత్యము, విధేయత ఇవి లేవు. వీటిని మానక వాటిని చేయమన్నాడు. దశమ భాగం ఇవ్వటం మంచిదే, అది మానక అసలైంది కూడా చేయండి. హృదయంలో ఉండాల్సినవి ఉండనివ్వండి. ప్రభు చెప్పాడు ఆ మాట. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము, మన హృదయమే ఒక బలిపీఠముగా, బలిపీఠము కింద రక్తము వధించబడిన, బలి అర్పించబడిన వాటి పశువుల యొక్క రక్తము బలిపీఠం కింద పోసేవారు. ఇప్పుడు బలిపీఠము కింద తమ్ము తామే వధించబడిన, అంటే క్రీస్తు విరోధి, అంటే వాడు విగ్రహాలకు మొక్కనందువలన వధించబడినటువంటి ఆ భక్తులు ఇప్పుడు బలిపీఠం క్రిందకు వచ్చారు. బలిపీఠం కిందకు వచ్చారు. మనం కూడా హృదయం అనే ఈ బలిపీఠం క్రీస్తు కిందకి రావాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో నడవాలి. క్రీస్తు వాక్యమే మనకు మూలాధారం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, తర్వాత ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నిజమైన బలిపీఠం నీ హృదయం అయితే నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వు. హతసాక్షులైన వారు బలిపీఠం కిందకు వస్తే నీవు కూడా ఈ లోకములో నిన్ను నీవు చంపుకొని క్రీస్తులో జీవిస్తూ దేవుని కిందకు రా. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.